హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, నమస్తే. వెల్కమ్ టు షమ్స్ ఇబ్రాహీం ఛానల్. ఈరోజు మనం పనీర్ చీజ్ పరాఠా చేయడం నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్లో 1/2 కిలో ఆటా తీసుకున్నానండి, అంటే గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకొని కొంచెం కలుపుకుంటున్నాను. పిండిని బాగా రొట్టె పిండిలా కలుపుకోవాలండి. చూసారు కదండి, పిండి బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు నేను దీన్ని ఒక 15 మినిట్స్ రెస్ట్లో పెట్టుకుంటున్నానండి. దాని తర్వాత నేను ఒక 100 గ్రామ్ పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ని బాగా గ్రేట్ చేసుకుంటున్నాను నేను. చూడండి, గ్రేట్ చేసుకున్న పన్నీర్లో నేను తర్వాత కొంచెం స్పైసెస్ మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, పన్నీర్ గ్రేట్ అయిపోయింది. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, అంటే టేస్ట్కి తగ్గట్టుగా ఎలా కావాలంటే అలాగా వేసుకోవచ్చు ఉప్పు. దాని తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. దాని తర్వాత కొంచెం చాట్ మసాలా చిటికెడు, 2 చిటికెలు వేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఎక్కువ వేస్తే చాట్ మసాలా పుల్లగా అయిపోతుంది, అందుకని కొంచెమే వేసుకోవాలి చాట్ మసాలా. దీంట్లో నేను ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నానండి. స్పైసెస్ అన్నీ వేసుకున్నాను కదండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి నేను. చూసారు కదా, మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు పరాఠా కోసం నేను కొంచెం పిండి తీసుకున్నానండి. తీసుకొని దాన్ని డ్రై గోధుమ పిండిలో ఒత్తుకొని చూడండి చిన్న పరాఠాలా చేసుకుంటున్నాను. అందులో నేను ఇప్పుడు స్టఫింగ్ వేసుకుంటానండి. పనీర్ స్టఫింగ్ని పెట్టుకొని, పనీర్ కొంచెం ఎక్కువగానే స్టఫ్ చేసుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం బాగానే స్టఫ్ చేసుకొని, ఇందులో నేనండి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట చీజ్, అమూల్ చీజ్ స్లైస్ తీసుకుంటున్నానండి. ఒక స్లైస్ మొత్తం అందులో వేసేస్తున్నాను. చూడండి, స్లైస్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని నేను 4 సైడ్స్ బాగా క్లోజ్ చేసుకుంటున్నానండి. బయటికి రాకుండా బాగా క్లోజ్ చేసుకొని దీన్ని మనం ఇప్పుడు పరాఠా చేసుకుందామండి. చాలా మెల్ల చేతులతో ఒత్తాలండి. దీన్ని గట్టిగా ఒత్తేస్తే బయటికి వచ్చేస్తుంది మిక్చర్ మొత్తంన. కొంచెం మెల్లగా ఒత్తుకొని చూడండి పరాఠా చేశాను కదండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని హీట్ చేసుకున్నానండి. దాని మీద నేను ఇప్పుడు పరాఠా వేస్తున్నాను అనమాట. ఈరోజు కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నాను, ఎందుకంటే స్కూల్ టైం అయిపోతుంది. ఈ పరాఠా నేను లంచ్ బాక్స్ కోసం చేస్తున్నానండి. అది ఒకవైపు కాలుతుండగా పరాఠా చేస్తుండగా ఇప్పుడు చూడండి నేను సెకండ్ పరాఠా కూడా చేసేసుకుంటున్నాను ఫాస్ట్గా. ఇప్పుడు దీంట్లో కూడా చిన్న పరాఠా చేసుకున్నాను కదా, అందులో పనీర్ స్టఫింగ్ వేసి దాని మీద చీజ్ స్లైస్ పెట్టేస్తానండి. బాగా ఇది కూడా 4 సైడ్స్ బాగా క్లోజ్ చేసి బయటికి రాకుండా మిక్చర్ బాగా క్లోజ్ చేసుకొని దీన్ని పరాఠా కూడా చేసుకుందాం. చూడండి, అటువైపు రోటీ అయిపోతుంది, అందుకే ఒక సైడ్ ఫ్లిప్ చేసుకుంటున్నాను. ఇది సెకండ్ రోటీ తయారైపోయిందండి. దీన్ని కూడా తీసుకొని ఇప్పుడు నేను ప్యాన్ మీద వేసేస్తున్నాను. ఫస్ట్ వన్ నేను ఆల్రెడీ టిఫిన్కి కట్టేశానండి పిల్లలకి, అది చూపించలేకపోయాను. సో సెకండ్ వన్ చూసారా, ఒకవైపు బాగా కాలింది, సో ఫ్లిప్ చేసుకున్నాను నేను. దీని మీద ఆయిల్ బాగా వేసుకోండి. రోటీలాగా మనం కొంచెం లైట్గా వేసుకుంటాం కదా, అలా కాకుండా ఒక టేబుల్ స్పూన్ అలాగా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పరాఠాస్కి ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చూసారు కదండి, ఒకవైపు ఆయిల్ వేసి ఫ్లిప్ చేశాక ఎలాగా పూరీలాగా ఉబ్బుతుందో అలాగైతే అన్నమాట పరాఠా చాలా టేస్టీగా, లోపల వరకు ఫ్లేవర్స్ అన్నీ బాగా ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట. చూడండి, చీజ్ మెల్ట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది.
పరాఠా రెడీ అయిపోయింది కదండి, సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూడండి పరాఠాస్ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. పరాఠాని చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈవెన్గా పనీర్న చీజ్ బాగా స్ప్రెడ్ అయిపోయిందండి. ఈవెన్గా ఇలాగే పరాఠాలో ఈవెన్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇందులో మనం కావాలంటే మోజరెల్లా చీజ్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చూసి చెప్తానండి. దీనిపైన బటర్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుందండి టేస్టీగా. పన్నీర్లో కాల్షియం ప్రోటీన్ బాగా హైగా ఉంటుందండి. డైట్ వాళ్ళు కూడా వాళ్ళ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.